లేదు అది ఏంటి ఎక్కడికి వెళ్తున్నారా అనుకుంటున్నారా? పొనగంచి పూలు అయితే వెళ్తున్నాము. మేము గుంటూరు వెళ్ళి విజయవాడ నుంచి విజయవాడ కనకదుర్గమ్మ గుడి చూస్తున్నారా? అక్కడ గోపురం కనపడుతుందా పైన లైటింగ్. ఇక మేము నైట్ వెళ్ళడం వలన ఇంకా మాకు అంత బాగా కనపడలేదు. సరేలే అనేసి అయితే మీకు చూపిస్తున్నాను. ఇక మేమైతే పొనగంచి పూలు వచ్చేసాము విజయవాడ. పొనగంచి పూల్లో ఇది అదేదో సత్రము, కానీ ఇందులో 500 పెడితే రూమ్ పెద్దది ఇచ్చారు, బాత్రూమ్ ఇచ్చారు. అంత గొప్పగా లేకపోయినా ఓకే, పర్వాలేదు. ఎక్కువ జనాలు వెళ్తే ఇంకా నయం పోయలేవచ్చు. ఇక మేమైతే రూములు తీసుకున్నాము. ఇక ఈలోపు మా తిరతమ్మల ఇక గుడికాడికి వెళ్ళడంతో మా సచివతి పద్దయ్య అయితే టీ పెడుతున్నారు. మా బుజ్జేమో గుడ్డామని ఎత్తుకున్నారు. ఎందుకు వెళ్ళామనుకుంటున్నారా మీరు? మా మరిది అక్కడ అన్నం ముట్టేయడానికి తీసుకెళ్ళాడు అనమాట అందరినీ. చూసారా, నేను మా పద్దయ్య అయితే స్నానానికి కృష్ణానదికి అయితే వెళ్తున్నాము. అది కూడా ఏంటనుకుంటున్నావు, గుడి ముందు నుంచి అప్పలమ్మలాగా ఉన్నా కదా, ఇక తప్పదు. మనం గుళ్ళల్లోకి వెళ్ళేటప్పుడు ఏం గొప్పగా మా మస్తాను వాళ్ళ ఫ్యామిలీ వెళ్తుంటారు ముందు, ఇక మేమైతే వెనకాల వెళ్తున్నాం. ఇక మనం కృష్ణానదికి వెళ్ళాలన్నా గుడి ముందు నుంచి వెళ్ళాలి, గుడి ముందు నుంచి వెళ్ళాలి కృష్ణానదికి. ఇక మనమైతే ఏంటంటే ఈడ అనుకున్న మొక్కులు ఏదైనా అనుకుంటాం కదా, ఆ మొక్క అయ్యిందనుకో చెల్లించడానికి వెళ్ళాలి. వాళ్ళు మొక్కుకున్నారనమాట. ఇక అమ్మాయి పుట్టిన అబ్బాయి పుట్టిన, ఫస్ట్ అయితే అమ్మాయి పుట్టింది, తర్వాత కూడా అమ్మాయే పుట్టింది. ఎవరు పుట్టినా సరే మీ దగ్గర అన్నం పుట్టిస్తాము అని మొక్కుకున్నారంట. ఇంకా దానికోసం అయితే వెళ్ళాము, అందరినీ తీసుకొని వెళ్ళాడు. ఇక వెళ్ళేసేసి మేమైతే కృష్ణానదిలో ఫుల్గా ఆడడానికి అయితే వెళ్ళాము. ఎందుకంటే బాగా ఇక ఉంటుంది కదా మాకు కూడా నీళ్ళు పిచ్చి. కానీ గుడి ముందు నుంచి అంటే ఆల్మోస్ట్ అమ్మవారు కూడా నదిలోనే ఉందంట. మనకు తెలియదు, ఎప్పుడూ తెలిసిన తల్లి కదా, మనకు తెలియదు, చెప్తుంటే వినడం వరకే. ఇక పోతరాజు అయితే బయట విగ్రహం పెట్టి కూర్చున్నారు. ఇది ఎదురు అనమాట. 4 ద్వారాలు ఉంటాయి, కానీ మెయిన్ ద్వారం ఇది అనమాట. ఇక శుక్రవారము, మంగళవారము, ఆదివారము ఫుల్ రష్ ఉంటుందంట. ఎందుకంటే నాకు బలిస్తారంట, కోళ్ళని పోసుకొని తింటారంట. అసలు ఖాళీ ఉండదు. మేము సోమవారం వెళ్ళాం, అందుకని ఇక కృష్ణానదికి వచ్చేసాము. అంత నీళ్ళు లేవు, ఏదో ఉన్నాయి. ఎందుకంటే ఎండలు ఎట్లున్నాయి, మేము అప్పుడు ఎంత 7 అయిందో 6:30 అయింది. చూసారా అసలు ఎంత వేడిగా ఉంది. ఇక మేమైతే ఆల్రెడీ వచ్చేసాము. వచ్చేసి స్నానాలకైతే రెడీ అవుతున్నాం. పిల్లలు అయితే ఈతలు ఏమన్నా కొడుతున్నారా, ఫుల్గా ఆట పెట్టారు. ఇక నేనైతే హాయ్ చెప్తున్నా, కొంచెం అందరూ హాయ్ చెప్పుకోండి నాకు. ఇక ఆటలే ఆటలు. ఇక మేమైతే ఆటలు ఆడినాము. ఆడేసి అయితే ఇక మేము బట్టలు కూడా మార్చుకోలేదు, ఎందుకంటే అంత వేడి ఉంది కాబట్టి. తర్వాత వచ్చేయచ్చు అనేసి ఇంకా మేమైతే ఇక బయలుదేరి స్నానాలు చేసుకొని వచ్చేసాము. కాసేపు ఆడుకున్నాం. ఇక ఆడుకొని బయలుదేరి వచ్చేసాము. వచ్చేసినాక ఇంకా మా సచివతి నేనైతే ఆల్రెడీ చీర తీసుకెళ్ళిన అమ్మవారికి. ఎందుకో నాకు అనగానే అనుకున్నాను చీర పెడదాంలే, ఇంకా చీర పెట్టేసేసి అమ్మవారికి. అంటే మా సచివతి ఏం చేసి, పిల్లలు చూసారా ఎలా ఆడుకున్నారు. మా సచివతి ఏం చేసింది, పొంగల్ కూడా పెట్టాక ఇంత చీర పెడుతున్నావు కదా, ఇంత చేస్తున్నావు కదా, ఇంత తీసుకొచ్చి కుండ అవన్నీ తీసుకొచ్చి పొంగల్ పెట్టుకోము అంది. సరేలే అని అయితే నేను పొంగల్కైతే రెడీ అవుతున్నాను. రెడీ అవుతుంటే ఇంకా వాళ్ళందరూ రెడీ అయిపోయి చేస్తున్నారు. నేను ఉండేస్తే 10 నిమిషాలు ఆగండి, ఎంతసేపట్లో అయిపోతుంది అని చెప్పాను. సరేలే ఇంకా అట్లయితే ఎంతసేపు ఉందామనేసి ఈలోపు టిఫిన్ తింటున్నారు వాళ్ళు. నేనైతే దేవుడికో పూజ చేసేవాళ్ళు తినొద్దని అయితే డిసైడ్ అయినా. ఎందుకంటే మనం ఏడికెళ్ళినా కానీ దేవుడి విషయంలో అయితే కొంచెం జాగ్రత్తగా ఉంటుంది. ఇక నేనైతే కుండ అన్నీ కొనుక్కొచ్చుకొని ఇక అక్కడే దొరుకుతాయి మొత్తం. స్టవ్ కూడా 50 రూపాయలు ఇస్తే స్టవ్ కూడా పాలు పొంగించుకోవడానికి గ్యాస్ గీస్ అంత ఇస్తారు వాళ్ళే. కానీ మేము స్టవ్ తెచ్చుకున్నాం కాబట్టి ఇంకా నేనైతే ఆడ పొంగిస్తున్నాను.
ఇక వాళ్ళైతే పంపించేశారు. నాకైతే బాగా పొంగినాయి. ఇంకా సరేలే అనేసి కొన్ని బియ్యం అయితే వాళ్ళ దగ్గర తీసుకున్నాను. వాళ్ళ దగ్గర తీసుకుని అయితే బియ్యం వేసేసాను. వేసేసి వాళ్ళు మాట్లాడుతూ టిఫిన్లు చేసి ఇచ్చేసి టీలు తాగేసరికి నాది ఈ బోనం అయిపోయింది. ఎంతసేపు పడుతుంది చెప్పు, చేయాలనుకుంటే నాకు అనిపించింది మా సచివత్సమే కదా, ఇంత చేసినాం కదా, ఇంతలో మనం కొంచెం చేయొచ్చు కదా. అంటే కుండలో నాకెప్పుడు నేను వండలేదు, కానీ ఇక అమ్మవారికి ఆడ బాగా దొరుకుతాయి కుండలు, ఏ సైజు కావాలంటే ఆ సైజు. మాట్లాడుతూ ఇప్పుడు మీతో మాట్లాడిన సేపట్లో నేను వండేసాను బోనం. ఇక బోనం రెడీ చేసాం, ఎందుకంటే ఆల్రెడీ పొట్లు అన్నీ పెట్టాము. ఆమెకి ఏం పెద్ద అలంకరణ ఎవరు చేయలేదు, మామూలుగా అలాగా చేశారు కాబట్టి నేను కూడా అలాగే చేసేసి ఇంకా మా సచివతికి, ఎందుకంటే వాళ్ళు మాల వేసుకుంటారు, తిరుతమ్మ మాల, ఇలా చెప్పింది. ఇట్లా వేపాకులు తెచ్చి మేము అలా అయితే చేసాము. ఆడ డప్పులోళ్ళు ఉన్నారనమాట. ఇంకా డప్పులోళ్ళని మాట్లాడుకున్నాం మేము. మాట్లాడుకుంటే 200 మందికి మాట్లాడుకున్నాం. ఇంకా మేమైతే ఇగో రెడీ అయిపోయాము. చూడండి అమ్మ మా నాగరానికి అమ్మవారికి
బుక్కు పెన్ అంటే చదువు సంపాదన అన్నదే కదా. ఇక మహేష్ మహేష్ వెనకరా. ఇప్పటి వరకు తెలియదు, పిల్లలకి తినిపించాము, తల్లిదండ్రులు తినిపించలేదు, అమ్మమ్మ తాతయ్య తినిపించలేదు, నేను మాత్రమే తినిపించాను. ఇది మీ అందరికీ తెలుసో తెలియదు, నాకు కూడా తెలియదు. సరే వీడియో సబ్స్క్రైబ్ అదిగో 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 పెన్ను పెట్టలేదు. కాదు బంగారం ముందర పట్టుకుంది రెండోసారి. మోసిన మోసిన రే మోసిన అటెళ్ళి ఈ ఫోటో ఉంది. నేను దీని ఇక్కడ నేను దీని వీళ్ళు కావాలి బయట తీస్తాను. ఎవడేమంటాడు? అయిపోయిందిగా బాబాయ్, ఆపేనా? రాఘవా ఏ మహేష్ ఆగు.